హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా అయితే సేందంపుల పులుసు అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ పిల్లలు కానీ తొందరగా చేసి పెట్టాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సూపర్గా అయితే ఉంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఇంక ఇలాగ కొద్దిగా ఆయిల్ అయితే 2 స్పూన్ల ఆయిల్లో అయితే తీసుకోవాలన్నమాట. ఎల్లో కలర్గా ఉందంటే నేను సరస్సు ఆయిల్ అయితే వాడతాను ఫ్రెండ్స్. అలాగే ఒక 2 పచ్చిమిరకాయలు, మాకు పెద్ద 3 సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం బాగా వేపుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఎగుతుంది. ఇంకా ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఎగితే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఎగిపోయిన తర్వాత సేందంపుల్ని ముందుగా ఉడబెట్టేసుకొని మనం తొక్కలు అయితే తీసుకొని ఉంచుకోవాలన్నమాట. సేందంపులు ఉడబెట్టినప్పుడు మనకు తొక్కలు అన్నవి ఈజీగా రావాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి చేతులు ఒలిచినప్పుడు దురదగా కూడా ఉండవు, తొక్కలు కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం దుంపలు అయితే ఒలిచేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కారం, అలాగే ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అనమాట. మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని అయితే ఇలాగ ఉట్లు లేకుండా తీసుకొని మనం వేసుకోవాలన్నమాట. తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చింతపండు వేసాం కాబట్టి కొద్దిగా ఒక గ్లాస్ వరకు మళ్ళీ నార్మల్ వాటర్ని అయితే వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, అలాగే లాస్ట్లో ఒక స్పూన్ బెల్లాన్ని అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం ఒకసారి కర్రీని అయితే ఉడకబెట్టుకొని ఇలా మనం దగ్గర పడినప్పుడు అయితే మనం వాటర్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇలా ఉంటే సేందంపుల కర్రీ అయితే ఇలా సింపుల్గా చేయండి. అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా అయితే ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా మసాలాలో ఎక్కువ లేకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళు పిల్లలు తినేవారు కాదు, ఇప్పుడు పిల్లలు కూడా బాగానే తింటున్నారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా కర్రీని అయితే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడబెట్టుకుంటే ఇలా మన దగ్గర పడితే కర్రీ అనేది బాగుంటుంది అనమాట. టేస్ట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.